మీరు ఇప్పుడు మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ కలిసారు అనుకోండి, ఈ సిచ్యువేషన్ ఇది అంటారు, అతను ఏదో ట్యూన్ ఇస్తాడు, మీకు ఇది బాగాలేదు ఇంకోటి చెప్పంటారు, ఇలా 2, 3 అడిగారు. ఒకసారి మీకు నచ్చుతుంది ఒక ట్యూన్, సరే ఇది ఓకే చేసుకున్నాం, సేమ్ థింగ్ లిరిక్ మొత్తం, తర్వాత ట్రాక్ మిక్సింగ్ ఇవన్నీ. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ 10 రోజులు 15 రోజులు నెల తీసుకుంది, ఇది 10 సెకండ్లు చేస్తుంది. సో వాడు 3 ట్యూన్లు ఇస్తే ఇది 300 ట్యూన్లు ఇస్తుంది. 300 ట్యూన్లు ఎందుకు అంటున్నా అంటే మీకు నచ్చే వరకు ఇస్తానే ఉంటాం, ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక ఇది లేకుండా. అంటే మనిషి చేసేది కూడా అదే కదా. ఫైనల్గా మీరు మ్యూజిక్ డైరెక్టర్ని హైర్ చేస్తున్నారు, మీకు నచ్చిన పాట ఇవ్వడానికి కదా. ఓకే, అది చెప్పేదాడు. అది అర్థం కావట్లేదు చాలామందికి. అది ఓకే సార్, టెక్నాలజీ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనకి బిగినింగ్లో లైవ్ మ్యూజిక్ ఉండేది, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. మీకు అయినా ఆ లైవ్ మ్యూజిక్లో ఉన్న ఆ డెప్త్ కానీ ఇది కానీ ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీని వాడి అది ఈ మనకి కీబోర్డ్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు ఈ లైవ్ మ్యూజిక్ కూడా స్ప్రెడ్ చేసిన అబద్ధం అది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, స్ట్రింగ్స్ రాజా గారు చాలా బాగా చేశారు. రెహమాన్ అంగీలా టైం ఇప్పుడు కూడా చెప్పట్లేదు, 25 ఏళ్ళ క్రితం. ఇప్పుడు రెహమాన్ అసలు లైవ్ వాడు అసలు ఫస్ట్ నుంచి మొత్తం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ మ్యాక్సిమం వాడింది ఏ రెహమాన్. ఓకే, ఎందుకని అంత సింక్లో అంత పర్ఫెక్ట్ ట్యూనింగ్ దాంట్లో మీరు చేయటానికి కంప్యూటర్ లాగా మనిషి చేయటం అనేది ఇంపాసిబుల్. అవును, రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక సత్య చూసిన దగ్గర నుంచి నేను మారాను, ఇక మీరు ఏ సినిమా చేయబోయే ప్రతి సినిమాకు ముందు సత్య చూస్తానన్నారు. యాక్చువల్గా దీనికి వర్తించదు కదా అది. దీనికి వర్తించదు అంటే అది పాయింట్. ఇప్పుడు దాని తర్వాత ఇంక వేరే మంచి మంది తీయలేదని కాదు. ఇప్పుడు సర్కార్ తర్వాత వచ్చింది, కంపెనీ తర్వాత వచ్చింది, రక్షేత్ర కూడా తర్వాత వచ్చింది. పాయింట్ ఏంటంటే అది రూల్ ప్రకారం చూడాలని పెట్టాను. అదొకటే అని కాదు, ఏదైనా వాట్ ఎవర్ వేరే వాళ్ళు తీసిన సినిమా అయినా, ఎందుకంటే మీకు ఒక చిన్న ఒక మెజర్మెంట్ పాయింట్ లాగా ఉంటుంది. శ్రీలక్ష్మి ఆరాధ్యాదేవిగా మారటానికి ఏంటి రీజన్? ఒరిజినల్ నేమ్ వదిలేసి ఆరాధ్యాదేవి అని పెట్టుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? No big reason, like I always. అంటే అది ఎవరి సజెషన్, వర్మ గారిదా లేదంటే మీ పేరెంట్స్దా లేదంటే మీదా? నేమ్ ఈస్ హర్ డెసిషన్. ఐ జస్ట్ సెడ్ యూ షుడ్ కెన్ థింక్ ఆఫ్ ఎన్ ఆప్షన్. Because Sri Lakshmi is a very traditional and conventional name, na. So I just felt like since you are entering screen, this is the only opportunity where you can change your name. So I thought, why not? So Aradhya is a more versatile name, na.